ప్రార్థన చేసినావా? చెయ్యి చెయ్యి. కళ్ళు మూసుకుని అందరూ కర్ర తీసుకురా. మీరు మిగిలిన మోకరించండి. ఏయ్ సరే వెనక్కి జరిగి బాగా కూర్చో. కూర్చో మీ అన్నకాడ కూర్చో. కూర్చో. అంత లావుదారా పొడుగు లేదన్న సన్నది ప్రార్థన. కళ్ళు మూసుకోవాలి. 1 బిట్టు కనపడుతుంది. 2 3 మోకరించాలా. కళ్ళు మూసుకోవాలి. వీళ్ళు కనిపించలే ఆంటీ. అలా కనపడుతుంది. ప్రార్థన. కృపా ప్రేమ తండ్రి జీవన దేవాన్ని పదం స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడు మహాగణుడు నాయన పరిశుద్ధుడైన దేవుడు ప్రభువానికి ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఏయ్ దేవానికి ఎంతో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఈ సాయంత్రం సమయంలో ప్రభాని సన్నిధిలో చేరి స్థితిస్తున్నాను పరిస్తున్నాం ప్రభు. మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని ప్రభావ సహాయం చేయండి. పాడే పాటలు సహాయం చేయండి. కథ ద్వారా చిన్న బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభావ. అలా వచ్చిన వాళ్ళు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ఇంకా రావాల్సిన వాళ్ళు తీసుకెళ్తండి. దేవా సహాయం చేయండి. పాటలను కథలను ప్రభావ కంఠస్వాక్యంలోను అన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండండి. పిల్లలలో చేయకుండా ప్రభావ నిస్సన్నిధిలో భయం భక్తి కలిగించండి. సహాయం చేయండి. మీరు చూపించమని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ చేస్తున్నాము. ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏయ్ సైలెంట్గా ఉండాలి మీరు. వైపు పెట్టు. కింద పెట్టు. కూర్చోరా. కూర్చోరాడు. కూర్చో. ఏంద్రా ఇప్పుడు అది ఇప్పుడు తినద్దు. లైన్ కూర్చోరా. లైన్ కూర్చో. లైన్ కూర్చో. వీడికి రా. వాడు వెనక్కి రమ్మంటే వీడికి రమ్మని కాదు. నిన్ను లైన్లో కూర్చోవాలి. లైన్ ఉందా మీకు అసలుకే? వెనక్కి జరిగిరా. జరిగిరా. వెనక్కి జరిగిన వీడికి రారా. అలా చేయకూడదు. చూసాను కర్ర అవుతుందో అలా చేయకూడదు. అసలు వద్దులేరు. ఎప్పుడు వద్దులే పక్కన పెట్టి. ఇప్పుడు వద్దు. పాటలు పాడింది దాకా వద్దు. అవి ఇస్తే వాటినే చూస్తున్నారు. ఎవరికి వద్దు. స్తుతి ఆరాధన పాడుతుంది. సరేనా? స్తుతి ఆరాధన పైకెళ్ళును. ఆశీర్వాదము కిందికి వచ్చును. స్తుతి ఆరాధన పైకెళ్ళును. ఆశీర్వాదము కిందికి వచ్చును. మన ప్రభు యేసు గొప్ప దేవుడు. మనలను ఇప్పుడు ఇయ్యద్దురా బైబిల్ అని చెప్పిన మీకు. ఇప్పుడు ఇస్తే వాటిని తీస్తూ ఉంటారు వాళ్ళు. ఏయ్ స్తుతి ఆరాధన జరగదు. మధ్య కూర్చో. పాడాలరా వచ్చిన నీకు. స్తుతి ఆరాధన పైకెళ్ళును. ఆశీర్వాదము కిందికి వచ్చును. మన ప్రభు యేసు గొప్ప దేవుడు. మనలను ఎంతో ప్రేమించెను. హల్లెలూయా. కూర్చో. హల్లెలూయా. హల్లెలూయా. చాలు రారండి. చిన్నపిల్లలు పడదాం. లేచి నిల్చోండి.
లేచి నిల్చోండి. జరుగుతుంది త్వరగా రావాలి. దూరం దూరం రారండి చిన్న పిల్లలారా, మన ప్రియ యేసుతో మాట్లాడను. ఇక్కడ చూడాలి, మీరు ఇక్కడ చూడాలి. చిన్న పిల్లలారా, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. బైబిల్ యేసునకు ప్రియము, బాగుగా దానిని వినేదాము. బైబిల్ యేసునకు ప్రియము, బాగుగా అది రండి. ప్రేమతో యేసు పిలచుచుండే, వాద్యములతో పాడుచు వెళ్ళేదం. ప్రేమతో యేసు పిలచుచుండే, వాద్యములతో పాడుచు వెళ్ళేదం. కలసి రండి కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి కలసి రండి, మన ప్రియ యేసుతో ఇక్కడ చూడాలి, మీరు ఇటువైపు చూడాలి. అర్థమైందా? ఎక్కడ చూడాలా? చిటారా పెట్టు రెడీగా. ఇక్కడ అన్న వైపు చూడాలా? అర్థమైందా? మీరే వైపు చూడాలి. వస్తుందా మీకు? యాక్షన్ ఇస్తుందా? రాదు కదా, చూడాలి. అర్థమైందా? బైబిల్ యేసునకు ప్రియము, బాగుగా దానిని వినేదాము. బైబిల్ యేసునకు ప్రియము, బాగుగా దానిని వినేదాము. కలసి రండి కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. నేను చెప్తా మీ మమ్మీ. యేసెన్నడు కలహించలేదు, మనమెవరితో కలహించరాదు. యేసెన్నడు కలహించలేదు, మనమెవరితో కలహించరాదు. కలసి రండి కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి కలసి రండి, మన ప్రియ యేసుతో. అన్నవస్త్రములను మాత పిత సోదరి సోదరులానిచ్చెన్. అన్నవస్త్రములను మాత పిత సోదరి సోదరులానిచ్చెన్. కలసి రండి కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. ప్రియ యేసు తెచ్చెను మన కొరకై, చూడుము ఎన్నో దీవెనలు. ప్రియ యేసు తెచ్చెను మన కొరకై, చూడుము ఎన్నో దీవెనలు. కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. పిల్లలారా లోబడి పాట
పిల్లలారా లోబడుడి యేసయ్య మాటలకు. పిల్లలారా లోబడుడి యేసయ్య మాటలకు. వినలేదు సాతాను వారిని మోసగించెను. ఆదాము హవ్వ వినలేదు సాతాను వారిని మోసగించెను. యేసయ్య ఎంతో ఇక్కడ చూడాలి మీరు, ఇక్కడ చూడాల. యేసయ్య ఎంతో విచారించెను, ఏదెనులో నుండి త్రోసివేసెను. యేసయ్య ఎంతో విచారించెను, ఏదెనులో నుండి త్రోసివేసెను. పిల్లలారా లోబడుడి యేసయ్య. ఇక్కడ చూడండి రా. పిల్లలారా లోబడుడి యేసయ్య మాటలకు. చెప్పినట్టు చేయుట దేవునికి ఇష్టం, లోబడుట నీకే కష్టం. చెప్పినట్టు చేయుట దేవునికి ఇష్టం, లోబడకుండుట నీకే నష్టం. అతిక్రమమే పాపానికి మూలము, అవిధేయతపై విజయం యేసుకే మూలము. అతిక్రమమే పాపానికి మూలము, అవిధేయతపై విజయం యేసుకే మూలం. పిల్లలారా లోబడుడి యేసయ్య మాటలకు. అనకు పోతవాడికి మాటలకు. పిల్లలారా లోబడుడి యేసయ్య మాటలకు. లైన్ కూర్చో, సైలెంట్ కూర్చో, కూర్చోండి. చేతులు కట్టుకుంటాము, మాట్లాడాక ఉంటాము, భక్తితో కూర్చుంటాం యేసుని సన్నిధిలో. చేతులు కట్టుకుంటాను పాట పాడినారు, అందరూ పాడారా? చేతులు చూపండి, చూపండి, చేతులు చూపండి, చేతులు చూపండి. చేతులు కట్టుకుంటాము, మాట్లాడాక ఉంటాము, భక్తితో కూర్చుంటాము యేసుని సంధింప. ఇక్కడ చూడాలి, మీ బైబిల్ తీయద్దు, ఇక్కడ చూడాలి. ఏయ్ కూర్చో, ఇప్పుడు బైబిల్ వదిలే, కూర్చో కూర్చో. అలా చదువు, ఇప్పుడు చదివేది లేదు, కూర్చో, కూర్చోవాలి, సరి కూర్చోవాలి. వీటికి సరి కూర్చోవాలి, సరి కూర్చో, సరిగా ఇక్కడ రైడ్కి రా, కూర్చో, జరగరా, నువ్వు ఎక్కి జరగరా, జరగ ఇంకా ఇక్కడ కట్టుకో, చేతులు కట్టుకోండి. ఎవరు చేతులు కట్టుకుపడి చూడు పచ్చుకుంది, ఈ పువ్వు వాసన పడతాడు. ఎవరి స్టోరీ వింటున్నాం మనం? ఎవరి గురించి వింటున్నాం? ఏం రా, మన లోపల ఉండవారా? ఏ కాపురే? గొర్రెల కాపురే. ఇక్కడ ఎవరి గురించి వింటున్నా? ఎవరి గురించి? ఇక్కడ చూడాలి, పైకి చూడాలా, పైకి చూడాలా. బెన్సీ, ఎవరి స్టోరీ వింటున్నాం మనం? మోషే గురించి. మోషే పోయిన వారం ఏమిన్నా? మోషే స్టోరీలో ఏం ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చేసినాడు చెప్పాలి, చెప్పాలి. అంటే మీరేం చేయట్లేదు, వినట్లేదు కదా. ఈడేమో గొర్రెల కాపరి, ఇంకొకటి ఎవడు, ఇంకేం చెప్పినారా? వింటున్నారా మీరు? అసలుకి వింటున్నారు? ఏం చేస్తున్నారా నువ్వు? వింటున్నారా? ఏం స్టోరీ చెప్పిన? పోయిన వారం ఏం చెప్పినారా? తాడు వదిలిపెట్టు, నువ్వు తాడు వదిలి చేతి కట్టుకో, చేతులు కట్టు. ఏమైనా చెప్పాలి. మీరందరూ వచ్చినారు అంటే
ఓన్లీ వస్తున్నారు అంతే కదా, టైం వేస్ట్ కదా, కావనా కదా. మీరు రావడం వల్ల వినకపోతే ఏం వేస్ట్, టైం వేస్ట్. అట్లా చదువుకోకుండా ఇంట్లో పని చేయకుండా ఓన్లీ వస్తున్నాం పోతున్నాం, ప్రయోజనం ఉంటుందా అట్లా చేస్తే? ఉంటుందా? ఉంటుందా ఉండదా? ఉంటుందా? ప్రయోజనం ఉంటుందా? మంత్రి చెప్పింది ప్రయోజనం ఉంటుందంట. ఉంటుందా? టైం వేస్ట్ కదా. దేవుడికి మనం లెక్క చెప్పాలి. అర్థమైందా మీకు? ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు వినాలి. సరేనా? ఏం చేయాలా? వినాలి. ఏం చేయాలా? దేవుని మాటలు మనం వినడానికే వచ్చినాము. మీరు దేవుని మాటలు వింటేనే ఏమొస్తుందంట? జ్ఞానము వస్తుంది. అర్థమైందా? మందిరా చూసినావు? ఇది చూడలే కదా ఇంకా ఇప్పుడు దాకా? చూసినావా? మా చేతులు కట్టుకో, ఈ బగులుతుంది. దేవుని మాటలు మనము వినాలి. వ్యర్థంగా ఆ మాటల్ని వదిలిపెట్టకూడదు. అర్థమైందా? దేవుని మాటలు ఎంతో శ్రేష్టమైనవి, అమూల్యమైనవి. చెప్పేటప్పుడు ఆంటీ వైపు చూడాలా. ఇప్పుడు మీరు పాట పాడట్లేదు కదా, ఆంటీ వైపు చూడాలా. అర్థమైందా? మనము పోయిన వారంలో ఏమైనా ఇక్కడ కూర్చోడు కూర్చో కూర్చో చేతులు కట్టు, చేతులు కట్టండి. అందరు చేతులు కట్టండి. చేతులు కట్టాలా. పోయిన వారంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమడిగినారు వాళ్ళు? మాకు ఆహారము లేదు, ఆకలితో మేము చచ్చిపోతున్నాం, ఐగుప్తులో ఉంటే మాకు దోసకాయలు ఉండేటివి, కీరకాయలు ఉండేటివి, అవన్నీ ఉండేటివి అని చెప్పినారు. సరే కూర్చో. మీ మమ్మీ వైపు చూడకూడదు, కూర్చో కూర్చో అని అడుగుతూ వస్తే వాళ్ళకి దేవుడు ఏమిచ్చినాడు? మన్నా ఇచ్చినాడు. అర్థమైందా? ఏమిచ్చినాడంట? మన్నా ఇచ్చినాడు. ఇంకా వాళ్ళు అది రోజు తిని మా నోరు చప్పకపోతుంది, రోజు ఇదేనా అని అడిగినారు. అని వాళ్ళు సనుగుతూ గొనుగుతూ వచ్చినారు. అక్కడ ఉంటే మేము చేపలు వండుకునే వాళ్ళం, మాంసం తినేవాళ్ళము అని వాళ్ళు గొనుగుతూ ఉంటే ఎవరు విన్నారు ఆ స్వరాన్ని? దేవుడు విన్నాడు. వారు ఎవరి మీద సనుగుతూ వచ్చినారు అంటే దేవుని మీద, మోషే మీద సనుగుతూ వచ్చినారు. అయ్యో మోషే అన్నాడు, ప్రభువా నేను ఇంతమందికి మాంసం నేను ఎక్కడ బిట్టు నేను ఇంతమందికి మాంసం ఎక్కడ తేవాలి ప్రభువా అని అడిగినాడు. అప్పుడు దేవుడు ఏం పంపించినాడు? పూరేలను పంపించినాడు. చూసినారు కదా పోయిన వారం. అవి వాళ్ళు ఏం చేస్తున్నారంట? కోసుకొని, మనం చికెన్ ఎట్లాగా కోళ్ళు కోసుకొని తింటామో అట్లా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? అవి కోసుకొని తింటా వచ్చినారు. ఎట్లా అంటే వాళ్ళు తింటా ఉండగానే ఇంకా మళ్ళా మరి ఎన్నిసార్లు తింటా? 1 రోజు 2 రోజులు ఇష్టంగా తింటాం కదా. మళ్ళీ ఏమైపోతుంది? అబ్బాయి అసలుకి ఎక్కసమైపోయి దాన్ని మనం తినలేము. అంటే దేవుడు వాళ్ళు ఎక్కసమేటట్టు ఇచ్చినాడు. ఎందుకంటే దేవుని కోపం వారి మీదకి వచ్చింది. నా మీద సనుగుతారా, నా మీద మీరు గొనుగుతారా అని ఎవరి కోపం వచ్చిందంట? దేవుని. ఆ మాట బైబిల్లో ఉందన్నమాట. దేవుని కోపము వారి మీదకి వచ్చింది. ఇంకా దేవుడు వాళ్ళకి చెప్తూ వచ్చినాడు ఏం చేయాలంటే మీరు శ్రద్ధగా దేవుని మాట వినాలా అని బైబిల్లో ఉంది. ఎట్లా వినాలంటే వాళ్ళు శ్రద్ధగా వినాలంట. మీరు శ్రద్ధగా వినాలని బైబిల్లో రాయబడింది. ఇంకేమైనా రాయబడిందంటే మిమ్మల్ని మీరు ఇక్కడ వినాలి, మీరు ఇక్కడ చూడాలా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలా. ఏం చేయాలంట? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఇప్పుడు మనము ఎక్కడైనా గుడికి వెళ్తామంటే ఏం చేస్తాం? ఇల్లు శుభ్రం చేస్తాం కదా, అవునా కదా? ఇల్లు శుభ్రం చేస్తాం, బట్టలను ఎత్తుక్కుంటాం, మంచిగా స్నానం చేస్తాం. అట్టే వెళ్ళిపోతామా? ఏమైతే కొంతమంది ఇల్లు శుభ్రం చేసి బట్టలు ఉతుక్కొని స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని వెళ్తారు, అవునా కదా? దాన్ని ఏమంటారు? శుభ్రత అంటారు. అర్థమైందా? దేవుడు ఏం చెప్తున్నానంటే మిమ్మల్ని మీరు శుభ్రపరచుకోండి, మీ గుడారాలను శుభ్రపరచుకోండి, మీరు శుభ్రంగా ఆ యొక్క దేవుని గుడారం దగ్గరికి రమ్మని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు వారితో మాట్లాడడానికి ఇష్టపడినాడు. అర్థమైందా? బైబిల్ ఏమనుందంటే మిమ్మల్ని మీరు శుభ్రపరచుకోండి అని చెప్తూ వచ్చినాడు. అంటే వాళ్ళు ఏం చేసుకోవాలంట? శుభ్రపరచుకోవాలి. ఎందుకు అంటే దేవుడు మోషేతో మాట్లాడుతుంటే వారు మోషే మాట వినడంలా. ఇప్పుడు నేను చెప్తుంటే మీరు వింటున్నారా? ఇక్కడ చూడమంటే చూడట్లా, వినమంటే వినడంలా. వాళ్ళు కూడా వినకపోయేలోపు దేవుడు చెప్తున్నాడు వాళ్ళని గుడారం దగ్గరికి తీసుకొని రా, నేను వాళ్ళతో మాట్లాడతా అని చెప్తున్నాడు. అర్థమైందా మీకు?
వారు ఏం చేస్తున్నారంటే ఆజ్ఞని వారు అతిక్రమించిన వారుగా ఉంటున్నారు. దేవుని మాట వినడం లేదు, దేవునికి లోబడడం లేదు, దేవునికి వారు ఏం చూపట్లేదంటే విధేయత చూపడం లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు వాళ్ళకి, మీరు శుభ్రపరచుకొని రండి అని చెప్తున్నాడు. అర్థమైందా? శుభ్రపరచుకొని రండి అని చెప్తున్నాడు. వారు వచ్చినప్పుడు దేవుడు మోషేకి ఏమని చెప్తున్నాడంటే, నీవు సీనాయి పర్వతం మీదకి రావాలి. అంటే వారు ఉన్న ప్రదేశంలో ఒక కొండ ఉంది. ఆ కొండ పేరు ఏం పేరంటే సీనాయి కొండ. ఏ కొండ అది? ఏ కొండ? సీనాయి కొండ. ఆ కొండ పేరు అదనమాట. ఆ పర్వతం మీదకి నువ్వు రావాలా అని దేవుడు చెప్తూ వచ్చినాడు. దేవుడు చెప్తూ వచ్చినప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంటే, మోషే ఆ పర్వతం మీదకి వెళుతూ వచ్చినాడు. ఎక్కడికి వెళ్ళాడంట? సీనాయి యొక్క కొండ మీదకి, ఆ పర్వతం మీదకి మోషే వెళ్ళినాడు. మోషే వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడంటే, మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇక్కడ చూడాలి, ఏం చేస్తున్నాడు? ప్రార్థన. ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ ఎక్కడున్నారు అంటే, ఆ కొండ కింద ఆ గుడారాలు వేసుకొని వాళ్ళ వాళ్ళ గుడారాల్లో వాళ్ళు ఉంటూ వచ్చినారు. మోషేని దేవుడు కొండ మీదకి ఎందుకు రమ్మని చెప్పినాడు అంటే, దేవుడు 2 పలకలు చేసుకొని రమ్మని చెప్పినాడు. ఎన్ని పలకలు? మీరు మళ్ళీ నేను వచ్చే వారం అడుగుతా, మీరు మళ్ళీ చెప్పాలి. ఇప్పుడు చెప్పలే మీరు, అర్థమైందా? వచ్చే వారం అడుగుతా చెప్పాలి. దేవుడు ఎన్ని పలకలు రమ్మన్నాడు? 2 పలకలు తీసుకొని రమ్మన్నాడు. అవి పలకల్లాగా మీరు రాసుకుంటారు కదా పలకలు, అట్లా 2 పలకల్ని చెక్కతో చేసుకొని తీసుకొని రమ్మని చెప్తున్నాడు. ఎందుకు అంటే, దేవుడు ఎందుకు తెమ్మన్నాడు అంటే, దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు ఇశ్రాయేలు ప్రజలకి తెలుసా మీకు? బిట్టు, దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు ఇశ్రాయేలు ప్రజలకి? చెప్పాలి. ఎన్ని? 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. 10 ఏ దాని మీద రాసినాడు అంటే, 2 పలకల మీద ఏం చేస్తున్నాడంట? పలకల మీద ఆ యొక్క వాటిని ఏం రాసినాడు? 10 ఆజ్ఞలు రాసినాడు. ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు దేవుడు ఏమని మోషేకి చెప్పినాడంటే, మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడాలి మీరు, ఎవరు మాట్లాడుతారంటే మోషేతో దేవుడు. మళ్ళా మనిషి కాదు. ఆ పర్వతం మీదకి ఏ జంతువు పోకూడదు. ఇక్కడ వినాలి మీరు శ్రద్ధగా. ఆ పర్వతం మీదకి ఎవరు పోకూడదు? ఆ కొండ మీదకి ఏ మనిషి పోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏ జంతువు కూడా అక్కడికి వెళ్ళకూడదు. ఆ పర్వతం కింద ఉండాలి కానీ ఆ పైకి వెళ్ళకూడదు. అర్థమైందా? ఆ పర్వతం పైన ఎవరున్నారంటే మోషే ఉన్నాడు. రెండో వ్యక్తి ఎవరు? దేవుడు. దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో, ఇదో నేను ఇవి చెప్తా, నువ్వు రాయి అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను చెప్పినటివి నువ్వు ఆ పలకల మీద రాయాలి. ఆ ఆజ్ఞలు చెప్తా, మీరు పలకండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మొదటి ఆజ్ఞ ఏంది? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఆ ఆజ్ఞ ఎక్కడ రాయాలా? పలకలో రాయాలి. లైట్ ఆ ఆజ్ఞ ఎక్కడ రాయాలా? దేవుడిచ్చిన మోషే తీసుకెళ్ళినాడు కదా పలక, ఆ పలక మీద రాయాల. నేను తప్ప వేరొక దేవుడు అంటే, దేవుడు సృష్టికర్త ఎవరు? ఎవరు? యేసు ప్రభువే సృష్టికర్త, లోకాన్ని సృష్టించినాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఎవరికి చెప్తున్నాడు ఆ మాట అంటే, ఇశ్రాయేలు ప్రజలకి చెప్తున్నాడు. మీరు ఏ దేవుని కూడా చేసుకోకూడదు. అర్థమైంది? ఇక్కడ చూడా, మీరు ఏ దేవుని కూడా చేసుకోకూడదు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని ఎవరు చెప్తున్నారంటే ఇశ్రాయేలు ప్రజలకి చెప్తున్నారు. రెండో ఆజ్ఞ పలకండి. రెండో ఆజ్ఞ, పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని నీళ్ళ ఎందే గాని ఏ రూపమును విగ్రహమును నీవు చేసుకొనకూడదు. ఏం చేయకూడదంట? ఆకాశం అందే కానీ
భూమి అందే గాని నీళ్ళ ఎందే గాని ఏం చేయకూడదు. ఏ రూపముతోనైనా, ఏది పక్షి రూపమైన, జంతు రూపమైన, మనిషి రూపమైన, ఏ రూపమైన ఏం చేయకూడదు, ఏం చేయకూడదు. సాహిత్య రావాలా నాకు రాజా ఏం చేయకూడదంట. ఏ విగ్రహాన్ని నువ్వు ఏ రూపంలో కూడా నువ్వు చేసుకొనకూడదు అని చెప్పినాడు. ఇది ఎన్నోది? ఫస్ట్ది ఏంది? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఫస్ట్ది. రెండోది ఆకాశం అందే కానీ, నీళ్ళ అందే కానీ, భూమి అందే కానీ ఏ విగ్రహము అంటే ఏ రూపంలో మనం చెట్టు కానీ, చెట్టు దేవుడు అంటాం, రాయి దేవుడు అంటాం, అట్లా మీరు ఏం చేయకూడదు, చేసుకోకూడదు అని ఇశ్రాయేలు ప్రజలకి రెండో ఆజ్ఞ దేవుడు రాసి. మూడో ఆజ్ఞ, నీ దేవుడైన పలకండి, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఏం చేయకూడదంట? వ్యర్థంగా అంటే ప్రతిదానికి దేవుడే దేవుడని, అంటే అనవసరమైన వాటికి కూడా దేవుని నామాన్ని ఏం చేయకూడదంట? వ్యర్థంగా పలకూడదు. అర్థమైందా? దేవుని నామాన్ని ఏం చేయకూడదంట? వ్యర్థంగా ఉచ్చరించకూడదు. వ్యర్థంగా దేవుని నామాన్ని మనము మాట్లాడకూడదు. అర్థమైందా? అట్లా దేవుని పేరు మనం వినగానే మనలోకి ఏం రావాలా? భయం అనేది రావాలి. ఇక్కడ చూడాలి మీరు, ఏం రావాలా? దేవుని పేరు మనం ఎత్తడానికి మనలో ఏం రావాలంటే భయం అనేది రావాలి. వ్యర్థంగా ప్రతిదానికి మనం ఏం చేయకూడదు, వ్యర్థంగా దేవుని నామాన్ని పలకూడదు. ఎన్నో ఆజ్ఞ ఇది? ఎన్నోది బిట్టు? ఎన్నోది? నువ్వు వెనక్కి చూడద్దు. ఎన్నో ఆజ్ఞ? మూడో ఆజ్ఞ. నాలుగోది, విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. అంటే విశ్రాంతి దినం ఏంది? అది విశ్రాంతి దినం అంటే ఏంది? ఏ దినం విశ్రాంతి అంటే? బెన్సి నీకు ఇందాక పడి సరిపోలే కదా. దేవుణ్ణి ఆరాధించాలి. ఏం చేయకూడదు? విశ్రాంతి దినం అంటే ఆదివారం. ఏ రోజు? ఆదివారం. అప్పుడు వాళ్ళు అయితే శనివారం. అర్థమైందా? వాళ్ళకి శనివారం. ఇప్పుడు దేవుడు మనకు విశ్రాంతి దినం ఏ దినాన్ని ఇచ్చినాడంటే ఆదివారం. ఈ ఆదివారము మనం ఎలా ఉండకూడదంట? ఎలాగుండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. విశ్రాంతి దినం ఎలా ఉండాలా? పరిశుద్ధంగా, దేవుని సన్నిధికి పరిశుద్ధంగా వెళ్ళాలి. ఇంకా మనము ఎలాగ వెళ్ళాలంటే పరిశుద్ధ దినమున, విశ్రాంతి దినమున మనం ఏ పని కూడా చేయకూడదు. ఇక్కడ వినాలి మీరు పిల్లలు. ఏం చేయకూడదు? ఏం చేయకూడదు? పరిశుద్ధంగా ఉండాలా. ఆదివారం రోజు మనం ఏ పనికి కూడా వెళ్ళకూడదు. ఎన్నోది ఇది? ఈ ఆజ్ఞలన్నీ మళ్ళీ మీరు చెప్పాలి. 10 ఆజ్ఞలు నేను చెప్తున్నా కదా, ఇవన్నీ చెప్పాలి మీరు. వచ్చే వారం ఖచ్చితంగా చెప్పాలి. మీరు వినట్లేదు కదా, వచ్చే వారం చెప్తారు. ఇవన్నీ చెప్తారు, 10 ఆజ్ఞలు చెప్పాలా. ఇక్కడేనండి. 5వది, నీ దేవుడినైనా యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. బైబిల్ కాలకింది, బైబిల్లో పెట్టు. ఏం చేయాలంట? చెప్పాలి. ఏం చేయాలంట? నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఈ దేశంలో ఏం చేయాలా? మనము దీర్ఘాయుష్మంతులముగా మనం ఉండాలి అంటే ఎవరిని సన్మానించాలంట? తండ్రిని, తల్లిని. సన్మానించడం అంటే దండేసి కదా, శాలువ కప్పి అటనా? ఏం చేస్తారు మీ స్కూల్లో టీచర్లకి కదా? ఏం చేస్తారు? శాలువ వేస్తారు కదా, దండ వేస్తారు. ఏం చేస్తారు? సన్మానిస్తారు. నువ్వు బైబిల్లో సన్మానించడం ఏంటి అంటే
డాడీ మాట వినాలి, మమ్మీ మాట వినాలి, దేవుని మాట వినాలి. మొదట మనము దేవుని మాట వింటే ఎవరి మాట వింటాం? మమ్మీ డాడీ మాట వింటాం. ఎందుకు అంటే మనలో ఎవరి భయం ఉంది? దేవుని భయం ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాము? మమ్మీ మాట డాడీ మాట కూడా వింటాం. అర్థమైందా? ఏం చేయాలంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క దేశంలో మనము దీర్ఘాయుష్మంతులుగా మనము క్షేమంగా ఉండాలి అంటే తల్లి మాట తండ్రి మాట వినాలి, వారిని సన్మానించాలి, వారిని గౌరవించాలి. ఎక్కడ వినాలి? ఏం చేయాలి? వారిని గౌరవించాలి. వారి మాటకు విధేయత చూపించావు. ఏదైనా చెప్తే తిరగబట్టి మాట్లాడడం కాదు. బిట్టు ఏం చేయాలి? తల్లిదండ్రులు చెప్పినప్పుడు మీరు కూడా ఏం చేయాలా? ఏదైనా మాట చెప్పినప్పుడు తిరిగి మరలా మాట్లాడకూడదు. ఏదైనా మనల్ని వారు గద్దించినప్పుడు, మనల్ని ఏదైనా కొట్టినప్పుడు ఏం చేయాలా? నా మంచి కోసమే చెప్పినారు, నా క్షేమం కోసమే చెప్పినారు, నేను తప్పు చేసినాను కాబట్టి ఏం చేస్తున్నారు? వాళ్ళు నన్ను దండించినారు అని మనము గుర్తించాలి. అర్థమైందా? ఎన్నోది ఇది? 5 చాలు, మళ్ళీ అవన 5. మనము ఈ ఎన్ని చూసినాము? ఫస్ట్ చెప్పండి, చెప్పు బిట్టు. ఫస్ట్ ఆజ్ఞ. నేను తప్ప ఎవరు చెప్పాడు? దేవుడు ఎవరు చెప్పినాడు? మోషేకి చెప్పినాడు. మోషే ఎవరికి చెప్పాలా? ఇశ్రాయేలు ప్రజలకి చెప్పాలి. రెండోది ఏ రూపమును మీరు విగ్రహముగా చేసుకోకూడదు. రెండోది. మూడోది నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, పలకకూడదు అని చెప్పినాడు. నాలుగోది విశ్రాంతి దినాన్ని అంటే ప్రభు దినాన్ని ఏం చేయకూడదంట? ఏం చేయాలి? పరిశుద్ధంగా ఆచరించాలి. విశ్రాంతి దినాన ఏ పనికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. అర్థమైందా? ఆదివారం వస్తుంది అంటే ఎక్కడికి రెడీ కావాలి మీరు? ఎక్కడికి రెడీ కావాలా? దేవుని మందిరంలో నేను కనపడాలా అని రెడీ కావాలి. ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేసుకోవాలి. ప్రభా నేను ఈరోజు మందిరానికి వెళ్తున్నా ప్రభా, అంకుల్ ద్వారా మాట్లాడు, సండే స్కూల్లో ఆ పాటల ద్వారా ఆ కథ ద్వారా ఆంటీతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా అని ఎవరిని అడగాలి? యేసయ్యని అడగాలి. 5వది ఏం చూసినాము? 5వది నీ దేవుడైనా చెప్పు, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని సన్మానించుము. పెద్దోళ్ళు ఏమని దీవిస్తారు పిల్లల్ని? దీర్ఘాయుష్మంతుడివై ఉండుము అంటారు. అవునా కదా? బర్త్డే వచ్చినప్పుడు ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు ఏం చేస్తారు? దీర్ఘాయుష్మంతులు అంటే 100 ఏళ్ళు నిండుగా ఆరోగ్యంగా బతుకని చెప్తారు కదా? అవునా కదా? మనం అలాగుండాలంటే ఏం చేయాలి? రెండోది డాడీ మాట వినాలి. మూడోది మమ్మీ అంటే తల్లిదండ్రుల మాట. తల్లిదండ్రులు ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు కదా? వారిని గౌరవించాలి, వారిని తిరగబడి మాట్లాడకూడదు. అర్థమైందా? మరి ఏమనంటే సనుగుదు గొనుగుదు ఇట్లాంటివన్నీ చేయకూడదు. అర్థమైందా? ఈ 5 ఆజ్ఞలు మీరు నేర్చుకోవాలి. ఈ 5 ఆజ్ఞలు నేర్చుకోవాలా, చెప్పాలి. ఇంకా 5 ఆజ్ఞలు ఉంటే వచ్చే వారం చదువు. ఏం చేయాలంట? మోషేకు దేవుడు ఎక్కడికి రమ్మన్నాడు? ఏ కొండ మీదకి రమ్మన్నాడు? ఏ కొండ? ఏమంటే మాకేం తెలుసు ఆ కొండ అంటున్నాడు. ఏ కొండ? సీనాయు కొండ. అర్థమైందా? ఆ కొండ మీదకి దేవుడు రమ్మని చెప్పి ఆ కొండ మీద దేవుడు ఏం చేస్తున్నాడంటే మోషేకి మాట్లాడుతున్నాడు. మోషేకి ఆ ఆజ్ఞలు ఏం చెప్పినాడంట? చెప్తే ఆ మోషే దాని మీద రాస్తూ వచ్చినాడు. అవి ఎందుకు రాయించినాడంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ ఆజ్ఞలు వినాల, ఆ ఆజ్ఞల ప్రకారంగా వారు నడుచుకోవాలా. అర్థమైందా? ఆ ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలి. అలాగ చేసినప్పుడే వారు ఎక్కడికి వెళ్తారంట? పాలు తేనెలు ప్రవహించు దేశానికి, కనాను దేశానికి వారు వెళ్తారు. అవిధేయత చూపిస్తే దేవుని మాట వినకపోతే ఏమవుతారు?
అక్కడ అరణ్యములోనే రాలిపోతారు. అర్థమైందా? ఏమైపోతారు? అరణ్యంలోనే కనాను దేశానికి వెళ్ళక మునిపే అక్కడే చనిపోతారు. అర్థమైందా మీకు? అందుకే దేవుడు చెప్తున్నాడు, వారికి తెలియదు కాబట్టి ఎన్ని ఇచ్చినాడంట? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మనం ఎన్ని చూసినాము? 5 ఆజ్ఞలు. ఈ 5 ఆజ్ఞలు మీరు నేర్చుకోవాలి. బైబిల్ ఉందా మీ దగ్గర? మళ్ళీ చెప్తాను, తర్వాత రాసుకున్నారు. కానీ మోకరించండి. ప్రభువా, ఈ 5 ఆజ్ఞలు మోషే అయితే ఎలాగ మీరు మోషేతో మాట్లాడుతూ వచ్చినారు, ఇప్పుడు ఆంటీ ద్వారా మాతో మాట్లాడినారు, అవి నేర్చుకోవడానికి మాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. మోకరించాలా? మోకరించాలా? పైకి మోకరించాలా? 1 2 పైకి మోకరించాలా? పైకి మోకరించాలా? ఇట్లా నాలుగు చేతులు జోడించండి. పైకి తల మూసుకోండి. చేతులు విక్కి వెనక్కి జరిగి కృపా ప్రేమ గల తండ్రి, శ్రీంగల దేవాన్ని బంగారు పదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు కూడా ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, మీరు మాట్లాడుతూ వచ్చిన విధానం అంతటిని బట్టి కూడా ప్రభావ నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మోషే ప్రభావ తండ్రి దేవా, నా తండ్రి దేవ సీనా యొక్క పర్వతం మీదకి మీరు మోషేని రమ్మంటూ వచ్చినారు ప్రభావ. నా తండ్రి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి దేవా. ఆ యొక్క కొండ మీద నా తండ్రి మోషేకి మన పలకలు తీసుకురమ్మని దేవా ప్రభా 10 ఆజ్ఞలు మీరు ఇస్తూ వచ్చినారు ప్రభా. ఇశ్రాయేలు ప్రజలు అవి వినాలని తండ్రి, దాని ప్రకారంగా తండ్రి దేవా ఆజ్ఞల ప్రకారంగా వాళ్ళు నడుచుకోవాలని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకే ప్రభా మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా బిడ్డలు కూడా తండ్రి దేవా అనే మాటలు విని మీరు ఇచ్చిన ఆజ్ఞలు ప్రభా అనుసరించి నడుచుకునేవారుగా చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. పిల్లలే కాదు, పెద్దలమైన మేము కూడా ప్రభా తండ్రి మీ మాటలు విని మీ ఆజ్ఞల ప్రకారముగా సకలమైన ఆజ్ఞలు విని ప్రభా వాటి ప్రకారముగా నడుచుకున్నప్పుడే ప్రభా తండ్రి కనాను దేశానికి, పరలోకానికి మమ్మల్ని తీసుకెళ్తాను ప్రభా తండ్రి దేవా. మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విన్న మాటలు ప్రభా వ్యర్థంగా పోకుండా సహాయించండి. వారి హృదయాలు నీరు కట్టి ఫలింపచేయమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరును మీరు ఆశీర్వదించండి, దీవించండి, రక్షణ దయచండి, మారు మనసు దయచండి, పాపక్షమాపణతో నింపండి ప్రభా. భయము భక్తి దయచండి ప్రభా. మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ చదువులో సహాయించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచండి ప్రభా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దైవికమైన జ్ఞానంతో నింపండి. చిన్న వయసులోని ప్రభా రక్షణ మారు మనసు అనుభవంలోని కొన్ని తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. కృప చూపించండి. నీ మాటలు విని విడిచిపెట్టకుండా ప్రభా వాటిని హృదయాల్లో భద్రపరచుకుంటూ గుర్తుపెట్టుకోవడానికి సహాయపడుతురమ్మని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటే కుటుంబాన్ని కూడా చంద్రశేఖర నాతో తక్కువ బిడ్డలను కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించి కుటుంబంలో జరిగే పరిచయం ఎంతో ఆశీర్వాదకరంగా చేయండి, కుటుంబానికి దీవెనకరంగా చేయండి. అనేక మంది చిన్న బిడ్డలు ప్రభా ఈ స్థలానికి రావడానికి ప్రభా అనేక మంది చిన్న బిడ్డలైన వారిని దర్శించి రక్షించండి. మీ యొక్క పరలోక రాజ్యానికి వారిని వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చిన్న బిడ్డల లాంటి వారిది పరలోక రాజ్యం అని సెలవిచ్చారు ప్రభా. నా తండ్రి దేవా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చిన్న బిడ్డలని ఆటంకపరచవద్దు అని సెలవిస్తున్నారు ప్రభా. నా తండ్రి దేవా ఎవరైతే తల్లిదండ్రులు చిన్న బిడ్డలను ఆటంకపరుస్తున్నారు ప్రభా, ఎవరైతే ప్రభా చిన్న బిడ్డలు మీ సన్నిధికి రాలేకపోతున్నారు వారి హృదయాల కార్యం జరిగించమని ప్రభా ఈ పరిచయం దీవించమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్.